లీడర్స్ అందరికీ శుభోదయం అండి. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్ సార్. ఓకే లీడర్స్, ఈరోజు మనము 2 టాపిక్ల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ డే మనం వచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్ ఎన్ని కంపెనీలుగా ఎందుకు కేవా చేయాలి, దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనకు డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం ఎవరి కోసము, అదేవిధంగా బయట ఉన్నటువంటి కిరాణా షాప్ కానీ, జనరల్ స్టోర్ కానీ, మెడికల్ స్టోర్ కానీ, అదే అదర్ కంపెనీస్ కానీ మన కంపెనీకి వేరియేషన్ ఏంటి, ఆ 2 టాపిక్ల గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా. నెట్వర్క్ మార్కెట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ యొక్క డైరెక్ట్ సెల్ నెట్వర్క్ మార్కెటింగ్లో మనకు వచ్చింది ఎంఎల్ఎం, మల్టీ లెవెల్ మార్కెట్ అని, అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ అని, అదేవిధంగా మహాలక్ష్మి మంత్ర అని కూడా 3 పేర్లు ఉన్నాయండి. అందులో మనకు వచ్చింది 3 కూడా సేమ్ ఈక్వల్ అన్నమాట. అందులో మనము డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారము ఎవరి కోసము. సార్ స్లైడ్ కనపడుతుంది కదా? కనిపిస్తుంది సార్. ఎస్ సార్, కనపడుతుంది సార్. ఓకే సార్, ఓకే ఓకే. డైరెక్ట్ సెల్లింగ్ కానీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానీ, మహాలక్ష్మి మంత్ర కానీ ఎవరి కోసం అంటే, ఒక్కసారి మాత్రమే సిస్టంలోకి వచ్చి తమ తమకు ఏమైతే ఉన్నాయో అన్ని కళలు నేర్చుకోవడానికి వారి కోసమే డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి. మిగతా ఎక్కడ ఉండదండి. మనకు వచ్చింది కారు కావాలన్నా, బంగ్లా కావాలన్నా, విలాసవంతం జీతం కావాలన్నా, అదేవిధంగా మనం ఏమి కావాలన్నా కూడా ఒక్కసారి డైరెక్ట్గా పర్ఫెక్ట్గా సిస్టంలోకి వచ్చి కరెక్ట్గా ఏదైతే కంపెనీ నామ్స్ ఏ విధంగా ఉన్నాయో, అదేవిధంగా అప్లైన్ ఏ విధంగా చెప్తున్నాడో దాన్ని తూచా తప్పకుండా మనం నేర్చుకొని మన టీం సభ్యులందరికీ కూడా సిస్టంలో పర్ఫెక్ట్గా చేశాము అంటే ఏ వ్యక్తి అయినా సరే పర్ఫెక్ట్గా సక్సెస్ కావడానికి ఏకైక మార్గం. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా ప్రాపర్ వేలో మనం లాంగ్ విజన్లో షార్ట్ కట్లు లేకున్నా ఒకే కంపెనీ, ఒకే డ్రీమ్, ఒకే గోల్, ఒకే ఎయిమ్తో మనం పని చేసి పర్ఫెక్ట్ సిస్టాన్ని మనం చేసిన 1 సంవత్సరం కానీ, 2 ఏళ్ళు కానీ, 3 సంవత్సరాలు కానీ, లేదంటే ఏకదాటిగా 60 నెలల కాలము లేదా 5 సంవత్సరాల్లో ఎవరైతే సిస్టాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో, కరెక్ట్గా టీంను డౌన్లైన్ మనకు లైఫ్ ఛాలెంజ్ కావచ్చు, డౌన్లైన్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో, మనకు కోఆర్డినేటర్ లాగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన గ్రౌండ్ లెవెల్కి రియాలిటీని మనం చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంది, మనకు వస్తుంది. ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఖచ్చితంగా ఉన్న వాస్తవాలు మనం తెలియజేసి కరెక్ట్గా ఉన్న ప్రాపర్ వేలో సరైన కంపెనీ, సరైన అప్లైన్, సరైన టీం ద్వారా మనకు అప్లైన్ అయిన వ్యక్తి ముందు నేర్చుకొని సిస్టంలే కరెక్ట్గా కన్వర్ట్ అయ్యి ఖచ్చితంగా చెప్పామంటే వాళ్ళ టీము నెంబర్ 1గా ఉంటుంది. ఎప్పుడు కూడా వచ్చింది ఆటంకాలు ఎదురుకాకన్నా వన్స్ ఒక్కసారి సిస్టంలోకి వచ్చి సిస్టమ్ అలవాటు అయిపోయి ఖచ్చితంగా ఈగోలు పక్కన పెట్టేసి ఖచ్చితంగా అయితే 100కి 100 ప్రతి ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ అవుతారు. వన్స్ ఒక్కసారి గన మనం సిస్టంలోకి వచ్చాము అంటే మనకు స్టార్టింగ్లో మీ అందరికీ కూడా నెట్వర్క్ మార్కెట్లో వచ్చింది 90% పని ఉంటుంది, 10% మాత్రమే మనకి ఇన్కమ్ వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత పర్ఫెక్ట్గా మనకు వచ్చింది ఆపోజిట్కి వెళ్ళిపోతాం. 10% మాత్రమే పని ఉంటుంది, 90% మనకు వచ్చింది డబ్బులు వస్తాయి. ఆ విషయం మనం మర్చిపోతున్నాం. తాత్కాలిక ఆదాయం కోసం, షార్ట్కట్ల కోసం మనం వచ్చింది రకరకాల వచ్చింది ప్రలోభాలకు గురయ్యి, అదేవిధంగా తెలుసో తెలియక సిస్టంలోకి వచ్చి ప్రాపర్ వేలోకి మనకు వచ్చింది మనందరం కూడా ప్లాన్ చేసుకొని వచ్చామంటే 100% ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారండి. ఎవరైతే ప్రాపర్ వేలో వస్తారో, సిస్టమ్కి అలవాటు పడతారో ఆటోమేటిక్గా ఒక్కసారి సిస్టంలోకి వచ్చిన తర్వాత ఆ టీం కూడా అలాగే కంటిన్యూ అవుతుందండి. ఎటువంటి బ్రేకప్స్ లేకన్నా కంటిన్యూగా పైప్ లైన్ లాగా మనకు వచ్చి ఒకరికొకరు ఉన్న వాస్తవాలు గ్రౌండ్ లెవెల్కి తెలుసుకున్నామంటే వాళ్ళకు వస్తుంది, మనము బాగుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ కానీ, డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ కానీ మహాలక్ష్మి మంత్రంలోకి రావాలి. ఎక్కడా లేదండి ఈ భూగోళంలో. ఒక్కసారి సిస్టంలోకి వచ్చిన తర్వాత
మీరు ఏమి చేయకన్నా కూడా డబ్బులు ఏకైక కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మాత్రమే ఉంది, ఎక్కడ లేవు. దానికోసమే డైరెక్ట్ సెల్లింగ్ మనం చేయాలి. సొంతంగా వ్యాపారం చేయడానికి 1,00,000 పెట్టుబడి అవసరం అనుకుంటే, ఆ పెట్టుబడి అవసరం లేకున్నా ఉన్న ఏకైక ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం మాత్రమే. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి లీడర్స్ మనందరం కూడా, ఏదన్నా వ్యాపారం చేయాలంటే అది జరుగుతుందో జరగదో తెలీదు. మనకొచ్చింది ఒకరి మీద ఆధారపడాలి. అదే విధంగా వచ్చింది పొరపాటునకొచ్చింది మన దగ్గర డబ్బులు లేకన్నా లోన్లు తీసుకొని, అప్పు తీసుకొని పెట్టినా కూడా అది గ్యారంటీగా మనం రిటర్న్ చేస్తామా? జరుగుతుందా? కాంపిటీషన్ వచ్చింది ఉంటుందా అని మనం బాధపడడానికి, కాంపిటీషన్ లేని బిజినెస్, పెట్టుబడి నోటి మాటే పెట్టుబడైన బిజినెస్, ఎటువంటి టెన్షన్ లేకన్నా, బాస్ లేకన్నా, టైమింగ్ లేకన్నా, టెన్షన్ లేకన్నా, టార్చర్ లేకన్నా హ్యాపీగా కోసమే డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం మనం చేయాలి. మల్టీ లెవెల్ మార్కెట్ మనం వ్యాపారం చేయాలి. అదే మహాలక్ష్మి మంత్ర వ్యాపారం మనం చేయాలి. ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న వారి కళ్ళ సాకారం చేసుకోవడం కోసం డైరెక్ట్ సెల్లింగ్ చేయాలండి. ఎందుకంటే మన ఇంట్లో 5 మంది పిల్లలుంటే 5 మంది చదివినా కూడా ఇప్పుడు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ జాబ్ వచ్చే పరిస్థితి లేవు. ఎందుకంటే చాలా చాలా మనకు వచ్చింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరికీ కూడా జాబులు దొరకటం లేవు. కాంపిటీషన్ బాగా ఉంది, విపరీతంగా ఉంది. చదివే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. మనం చదివిన చదువుకు మనకొచ్చిందే ఎంబీఏలు, ఎంటెక్‌లు, బీటెక్‌లు ఇవన్నీ చేసుకున్నా కూడా లాస్ట్‌కొచ్చిందే రీసెంట్‌గా మీరు గుర్తుపెట్టుకోండి, హోంగార్డ్ పోస్టులకు కానిస్టేబుల్ కోసము మనం వచ్చిందే మన చదువులు పక్కన పెట్టేసి ఒక 5,000 కోసమో, 10,000 కోసమో మనం వచ్చిందే బానిస బతుకుల్లాగా మనం బతకాల్సొస్తుంది. కాంపిటీషన్ లేకున్నా మన ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది కూడా డైరెక్ట్ మార్కెటింగ్ కాంపిటీషన్ లేకున్నా మనం ప్లాన్ చేసుకోవడానికి కోసమే, వారి కోసమే మనకొచ్చిందే చదువులకు మనకు చదివిన చదువు గుర్తింపు కావాలన్నా, రికగ్నైజ్ రావాలన్నా మనం వచ్చింది కావాలంటే దానికోసమే డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ యాప్‌ని అద్దె ఇల్లు వదిలి సొంత ఇల్లు సాకారం చేసుకోవడం కోసం గొప్ప అవకాశం. ఒక్క మాట చెప్తానండి. చిన్న సామాన్య వ్యక్తి గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని జాబ్ చేసిన వ్యక్తి మనకొచ్చింది ఒక 10,000 యావరేజ్‌గా ఒక రూ. 30,000 సాలరీ అనుకున్నాం. 30,000 సాలరీ వచ్చింది అన్న వ్యక్తి ఇంటి కిరాయి ఏమి కడతాడు? టూల్స్ ఏమి కొంటాడు? ఇంటికి నిత్యావసర వస్తువులు, అతను తినడానికి బండి ఖర్చులని లెక్కేసుకుంటే మనకు చాలీ చాలని జీతంలో జీవితాంతం మనం 30 సంవత్సరాలు చేసినా, సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ వచ్చినా, ప్రైవేట్ జాబ్ అయితే మనకొచ్చింది 5 ఏళ్లకో, 6 ఏళ్లకో జీతం పెరిగినా కూడా చాలీ చాలని జీతంతో మనం వచ్చిందే గడిపేస్తున్నాం. కానీ ఇక్కడొచ్చిందే మనం ఎంతమందికైతే కస్టమర్ కన్జ్యూమ్షన్ పెంచుకుంటామో, కస్టమర్ ప్రొడక్ట్ ప్రమోట్ చేసుకుంటామో, ఎంత కావాలన్నా కూడా మనం వచ్చిందే అద్దె ఇల్లుని వదిలేసి మనం వచ్చింది సొంత ఇల్లు సహకారం కోసం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ చేసుకోవాలి. దానికోసమే మనం డైరెక్ట్ సెల్లింగ్ చేయాలండి. అదేవిధంగా తమ గుర్తింపు పొందాలనుకునే వ్యక్తులకు చక్కని అవకాశం. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకి రికగ్నైజ్ ద్వారా కావచ్చు, అదేవిధంగా మీకు ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి కావచ్చు, అవన్నీ కూడా గుర్తింపు కావాలంటే కేవలం డైరెక్ట్ సెల్లింగ్ మాత్రం ఎక్కడా లేదండి. అదేవిధంగా మనం ఎవరైతే ప్రాపర్ ఛానల్లో మనం వెళ్తామో, ప్రాపర్ గైడెన్స్ తీసుకొని మనం ప్లాన్ చేసుకుంటామో వాళ్ళందరూ కూడా కరెక్ట్‌గా వచ్చింది గుర్తింపు పొంది అప్లైన్ దగ్గర కావచ్చు, కంపెనీ దగ్గర కావచ్చు, టీమ్ దగ్గర కావచ్చు, లీడర్‌గా ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా మనం గుర్తింపు ఉండే ఏకైక మార్గం ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. దానికోసమే మనం వచ్చిన డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం ఎంచుకోవాలి. సమయాన్ని అమ్ముకోకుండా కొనాలనుకునేవారి వ్యాపారం ఇది. మన సమయాన్నొచ్చింది మనం ప్రైవేట్ జాబ్‌లు కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్‌లు కావచ్చు, ఖచ్చితంగా టైమ్ టు టైమ్ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా ఒకరోజు ఆబ్సెంట్ కావాలంటే వాళ్ళ దగ్గర ఒకరోజు మనం ఏమన్నా ఇబ్బంది లేకుండా పోలేకంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ మనకొచ్చింది హెల్త్ బాగాలేకపోయినా కూడా సివియర్‌గా పని ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని ఖచ్చితంగా వాళ్ళు పిలుస్తారు. ఖచ్చితంగా పండగ లేదు, పబ్బం లేదు, ఏం లేదు. ఈవెన్ దో పోలీసు వాళ్ళకు, లాయర్‌లకు, కోర్టులకు, డాక్టర్‌లకైతేనా 24 అవర్స్ పండగ ఉండదు, ఆదివారం ఉండదు, సెలవుండదు. ఆ విధంగా గడపాల్సొస్తుందండి. ఇయన్నిటికి కోసం అయినప్పటికీ, ఇయన్నిటికి కూడా వచ్చి సమయాన్ని అమ్ముకోకుండా, అమ్ముకున్న వారి కోసం ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. దానికోసమే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ చేయాలి. సేవకుడు కాకుండా యజమానిగా ఉండడానికి డైరెక్ట్ సెల్లింగ్ మనకొచ్చిందే ఒక ఒక ఆయపట్టులాగా మనకు దొరికిందండి. దానికోసమే మనం వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం చేయాలి. అద్దె కారులో కాకుండా సొంత కారులో ప్రయాణించే వారి కళ్ళ సహకారం చేసుకోవడం కోసమే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ చేయాలండి. దానికోసమే మనం వచ్చింది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వాళ్ళొచ్చింది మనం అనుకుంటున్నాం
మ్యాక్సిమం కలెక్టర్కి వచ్చిందే జీతం అంతా కూడా 80,000 రూపాయలండి. డిప్యూటీ తహసీల్దార్ అయితే 40,000 రూపాయలు శాలరీ వస్తుంది. మనం ఎంత కావాలన్నా సంపాదించుకోవచ్చు. వాళ్ళు వచ్చింది అద్దె కారు ఇస్తారు. అద్దె రెంట్ పే చేయాలి. రిటైర్ అయిన తర్వాత కూడా అద్దె కార్లు అట్లే ఉంటుంది. అదే విధంగా మనం బిజినెస్ కన్నా పెంచుకున్నామంటే ఒక నెలలో రూ. 1,00,000 తీసుకున్నామంటే మనం వచ్చింది కార్ వచ్చింది 3 ఏళ్లకు, 4 ఏళ్లకు మనం ఫైనాన్స్‌లో తీసుకున్నా కూడా మన సొంత కారులో మనం తిరగడానికి ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. దానికోసమే మనం డైరెక్ట్ మార్కెటింగ్ చేయాలి. వ్యక్తులు మరియు ఆర్థిక స్వేచ్ఛ కోరుకునే వారి కోసం చేసే వ్యాపారం ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అండి. ఇందులో చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తానండి. నేను 2005లో హైదరాబాద్‌కెళ్ళినప్పుడు నేను డిప్యూటీ జైలరు, అదేవిధంగా సివిల్ ఎస్ఐ, అదేవిధంగా డిప్యూటీ జైలర్ స్టేట్ పోస్ట్‌లో నేను సెలెక్ట్ అయినాను. నాతో పాటు నా ఫ్రెండ్స్, రిలేటివ్ అందరూ కూడా సార్ ఇప్పుడు డిపార్ట్మెంట్‌లో ఉండారు. తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు అందరూ కూడా నన్ను చూసి వాళ్ళొచ్చింది చాలా జెలసీగా ఫీల్ అవుతున్నారు. నాకైతే గవర్నమెంట్ జాబ్ లేదు గానీ ఆర్థిక స్వేచ్ఛ నాకుంది. కానీ వాళ్ళకొచ్చింది డబ్బులు సంపాదించిన కనీసం ఆదివారం వచ్చినా, పండగొచ్చినా పెళ్ళాము, బిడ్డలతో, బంధువులతో గడిపే ఆస్కారం లేదండి. కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో ఆర్థిక స్వేచ్ఛ ఉంది. ఆర్థిక స్వేచ్ఛ కోరుకునే ఏకైక మార్గం ఏదన్నా ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మాత్రమే. మనం ఎంత కావాలన్నా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. విలాసవంతమైన జీవితం గడపవచ్చు. దానికోసమే మనం వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంచుకోవాలి. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కోరుకునే వారి వ్యక్తుల కోసం చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే డైరెక్ట్ మార్కెటింగ్ మాత్రమే. పాపం గవర్నమెంట్ ఉద్యోగం గానీ, ప్రైవేట్ మనం జాబ్ చేసినప్పుడు గానీ, లేదంటే వేరే వేరే బిజినెస్ చేసినప్పుడు మనకొచ్చింది చాలీ చాలనం 50,000 అయితే మనకొచ్చింది 50,000 నెలకయిపోతుంది. కానీ మనకొచ్చింది ఏం మిగలపెట్టుకోము. కనీసం ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. మనకు మనకు నెట్ నెట్ డైరెక్ట్ డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్‌లో మనం పని చేసినప్పుడు సంవత్సరం రోజులు మనం పని చేస్తే 30,00,000 బిజినెస్ పాయింట్లు మ్యాచ్ అయితే సంవత్సరం రోజులు మనకొచ్చే డబ్బులు తిరగడానికి, గిరగడానికి అన్నీ ఖర్చయిపోయినప్పటికీ, లాస్ట్‌లో వచ్చే చైర్మన్ పని ఒకటి వేళ మనం పెట్టుకున్నా కూడా, మనకొచ్చింది బ్యాంక్ బ్యాలెన్స్ మన అకౌంట్‌లో ఉంటుంది. గర్వంగా మనం తిరగచ్చు. దానికోసమే డైరెక్ట్ మార్కెటింగ్ చేరుకోవాలి. డైరెక్ట్ మార్కెటింగ్ చేయాలండి. అదేవిధంగా మనం అనుకున్నంత సాధ్యమే. ఖచ్చితంగా చేయాలని తపన, కోరిక, ఆశయం, దృఢ సంకల్పం మనలో సంకల్పం అయితే చెవిటోళ్ళలా సంకంలాగా మనం వచ్చింది కళ్ళెమేసుకొని 5 సంవత్సర కాలంలో ఖచ్చితంగా ఇది నేను చేయాలి. మన గోల్స్ ఈ విధంగా ఉండాయని ఎవరైతే సాకారం చేసుకుంటారో కలలొచ్చింది ఎలాంటి కష్టాన్నైనా కూడా మనకొచ్చింది ఈజీగా ఖచ్చితంగా చేయడానికి ఏకైక మార్గం ఏదన్నా ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మాత్రమే. దానికోసమే మనందరం కూడా డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోవాలండి. ఇతరుల మీద వచ్చింది మనకొచ్చింది రకరకాల అపోహలున్నాయి. ఆ అపోహలన్నీ పోవాలంటే ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో మాత్రమే. ఎక్కడా లేదండి. ఎందుకంటే మనం వచ్చింది ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనకున్న పిల్లలు గావచ్చు, అదే విధంగా మనకున్న లివింగ్ కాస్ట్ గావచ్చు అన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఒక ఆదాయం సరిపోవట్లేదు. కానీ వచ్చింది ఒక మనకు పిల్లలు చూసుకోవడానికి చదువులు గావచ్చు, అదే విధంగా మనం ఉన్న స్థలం గావచ్చు, ఫుడ్ స్టైల్ గావచ్చు అన్నీ కూడా మనం వచ్చింది ఇప్పుడొచ్చింది లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది. అదేవిధంగా ఎక్స్‌పెండిచర్ ఎక్కువవుతున్నాయి. ఒక జీతం సరిపోదండి. సామాన్య వ్యక్తికి ఎవరన్నా గాని గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చేస్తానండి. గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని ఒక వ్యక్తి వచ్చింది మనకొచ్చింది రూ. 1,00,00,000 సంపాదించాలంటే 29 సంవత్సరాలు వాళ్ళ కష్టం పని చేస్తే గాని రూ. 1,00,00,000 డబ్బులు సంపాదించుకోలేరు. కానీ మనం డైరెక్ట్ మార్కెటింగ్‌లో కావచ్చు, మన కేవా ఇండస్ట్రీ కావచ్చు, మనం 5 సంవత్సరాల్లో త్రికరణ శుద్ధితో, ఆత్మవిశ్వాసంతో మన పని చేస్తే కేవలం ఈ యొక్క మనకొచ్చింది 29 సంవత్సరాలు పక్కన పెడేసి కేవలం 5 సంవత్సరాల్లోనే రూ. 1,00,00,000 మంత్లీ ఇన్‌కమ్ తీసుకునే ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. దానికోసమే డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోవాలి. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకొని తక్షణ ఆదాయం కోసము, అదేవిధంగా పార్ట్ టైమ్ చేయవచ్చు వారికి, మన ఇంట్లో నుంచి వ్యాపారం ప్రారంభించొచ్చు. రిస్క్ లేని బిజినెస్సు ఎవరైనా చేయొచ్చు. తక్కువ పెట్టుబడితో అవసరం లేని బిజినెస్ ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ప్రచారం అవసరం లేని బిజినెస్ ఏదైనా ఉంటే డైరెక్ట్ మార్కెటింగ్ మాత్రమే. మూలధనం నిల్వ అవసరం లేని బిజినెస్ ఏదైనా అంటే డైరెక్ట్ మార్కెటింగ్ మాత్రమే. ప్రమాదం లేని పని ఏదైనా ఉందంటే డైరెక్ట్ మార్కెటింగ్ మాత్రమే. చిన్న ఎగ్జాంపుల్ అండి మనకేమన్నా ప్రమాదం ఉందండి, నిద్ర లేచి నుంచి పడుకునేంత వరకు కూడా మనం నిత్యావసర వస్తువులు అయితే బయట కిరాణా షాప్‌లో, డీమార్ట్‌లో కొంటున్నాం. ఒక వ్యక్తి సామాన్య వ్యక్తికి రూ. 4,000 మనం నెల నెలా కొంటున్నాం. సోపులు, పేస్టులు, బ్రష్, కాలు, వంట నూనె అన్నీ కూడా. అదే వస్తువులు మనకొచ్చింది ఇక్కడ మన షాప్‌లో కొనుక్కున్నామంటే రూ. 4,000 4,000 మళ్ళా ఫ్రీగా వస్తున్నాయి. మళ్ళీ బిజినెస్ పాయింట్‌లొస్తున్నాయి. మళ్ళా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ విధంగా మనకొచ్చింది మనకేమన్నా ప్రమాదం ఉందా? మనకేమన్నా
మంచి క్వాలిటీ రకాల వస్తువులు ఇస్తున్నాము, అదేవిధంగా క్వాంటిటీ ఇస్తున్నాము, అదేవిధంగా ఆర్గానిక్ స్వదేశీ ఉత్పత్తులు వాడుతున్నాము. మనం చూసినట్టుగా ఉంటుంది. ప్రమాదం లేని బిజినెస్ ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే ఉందండి. అందులో ప్రొడక్ట్ బేస్‌తో వన్ ఆఫ్ ద బెస్ట్‌గా మనం చూజ్ చేసుకోవాలండి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ రకరకాల కంపెనీలు ఉన్నాయి. కానీ ప్రొడక్ట్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదన్నా సరే 5 సంవత్సరాల దాని యొక్క స్టేటస్ తీసుకొని కరెక్ట్‌గా ఉందా లేదా అని 5 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఏ కంపెనీలో కూడా మనం చేయొచ్చండి. కేవలం వ్యక్తుల మీద ఆధారపడకుండా డైరెక్ట్ మార్కెటింగ్ చేయకూడదండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. మనం వచ్చింది ఒక కంపెనీలో ఎదిగిన తర్వాత కంపెనీని స్ట్రాటజీ మెయింటైన్ చేయడం అంత ఆషామాషి విషయం కాదు. కొంతమంది వ్యక్తుల పేర్లు మనకు అవసరం లేదు గానీ, మనకొచ్చింది 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, రూ. 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 నెల నెలలు డబ్బులు తీసుకొని మనకొచ్చింది ఆవేశంతో క్షణికావేశంలో పోయి సొంతంగా కంపెనీలు పెట్టుకొని దివాలా తీసి బాధపడి, వాళ్ళు బాధపడి, టీమ్ బాధ కోకల్లో మన కళ్ళ ముందరే మనం చూస్తున్నాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం వచ్చింది 5 సంవత్సరాల సీనియారిటీ ఉన్న కంపెనీ, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ ఆర్&డి, ఎక్కువ ప్రొడక్ట్‌లు, క్వాలిటీ గాని, క్వాంటిటీ లేని కంపెనీలు మనం చూజ్ చేసుకొని, మనం సెలెక్ట్ చేసుకున్నామంటే 100% సక్సెస్ కాగలమని ధీమాతో మనం ముందుకెళ్ళొచ్చండి. ఎందుకంటే మన ప్రొడక్ట్‌లు చూస్తానే ఎవరు కూడా నో అనకన్నా డైరెక్ట్‌గా మనకు రుణానికి ఏకైక మార్గం ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. దానికోసమే మనందరం కూడా డైరెక్ట్ సెల్లింగ్ మనము చూజ్ చేసుకోవాలండి. అదేవిధంగా స్టాకు, సరుకు నిర్వహణ అవసరం ఉండదు. మనం వచ్చిందే సార్ నా వాయిస్ క్లియర్‌గా ఉందా? క్లియర్ సార్. క్లియర్ సార్. ఏం ఓకే. క్లియర్ సార్, ఫోన్లు వస్తానే ఉన్నాయి. ఓకే సార్. మనకొచ్చిందే మనకి ఎంత అయితే వస్తువులు కావాలనో అన్ని వస్తువులు మాత్రమే తీసుకుంటాం. ఎగస్ట్రా మనకొచ్చిన స్టాక్ నిల్వ చేసుకునే అవసరం లేదు. మనకి ఏ వస్తువులు కావాలనో, పర్సనల్ కేర్ కావాలన్నా, హెల్త్ కావాలన్నా, అగ్రికల్చర్ కావాలన్నా, వెటర్నరీ కావాలన్నా మన చూస్ ప్రకారం మనం తీసుకోవాలండి. కానీ కొన్ని కంపెనీలొచ్చింది, మనకొచ్చింది ఖచ్చితంగా ప్యాకేజ్ సిస్టమ్‌లో ఇస్తారు. వాళ్ళు చెప్పినట్టే తీసుకోవాలి. దానికోసమే డైరెక్ట్ మార్కెటింగ్ చేయాలండి. అనుభవం అవసరమేముండదు. ఎగ్జాంపుల్ నేనండి. నాకు నెట్‌వర్క్‌లో వచ్చింది. ఎటువంటి అనుభవం లేకున్నా సక్సెస్ అయిన లీడర్‌గా ఉన్నానంటే కారణం ఏందంటే నేను చేయాలనే తపన, కోరిక, ఆశయం, త్రికరణ శుద్ధ ఆత్మవిశ్వాసంతో పనిచేశాను కాబట్టి, ఈ పొద్దు మీ అందరికీ ఒక గైడ్‌లాగా, మెంటర్‌లాగా నేను చెప్తున్నాను. దీనికి ఎటువంటి అనుభవం లేదండి. నెట్వర్క్‌లో నాకు 20 ఏళ్లుంది, 30 ఏళ్లుంది, 6 ఏళ్ళు పనిచేసి, 7 ఏళ్ళు పనిచేసినా అని అవసరం లేదండి. నీకు 1 ఇయర్‌గా మీకు గన్ షాట్‌గా ఒక్క నెలకొచ్చిందే మీకు సీనియారిటీ ఉన్నా కూడా కరెక్ట్ ప్రాపర్ వేలో మనం వెళ్ళామంటే 100% మనం సక్సెస్ కాదు. అనుభవమే అవసరం లేదండి. సౌకర్యవంతమైన జీవితం గడపడానికి కోసం డైరెక్ట్ మార్కెటింగ్ చేయాలి. చెక్కు చెదరకన్నా ఉన్నటువంటి బిజినెస్ ఏదైనా ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా. 5 సంవత్సరాల సీనియారిటీ ఉన్న కంపెనీ ఏ కంపెనీ కూడా మూతపడదు. కేవలం లీడర్ మాత్రమే మారుతూ ఉంటాడు. కంపెనీ ఎక్కడికి బాదండి. కంపెనీ చెక్కు చెరదు. డైరెక్ట్ మార్కెటింగ్ కూడా చెక్కు చెరదు. ఇటీవల కాలంలో లీగలైజ్ వచ్చింది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మనకొచ్చే డైరెక్ట్ సెల్లింగ్ పైన, ఆయుర్వేదిక్ పైన మంచి అవేర్‌నెస్ వచ్చింది. అదేవిధంగా మంచి రాయితీలు ఇస్తున్నారు. మనకొచ్చింది మంచి మంచి రాయితీలు, అదేవిధంగా మనకు అన్నీ కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా నెట్వర్క్‌ను ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మనకు నచ్చిన సమయంలో సమయం చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకొచ్చింది ఏం ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మనకొచ్చింది హెల్త్ బాగాలేదు. ఈవినింగ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈవినింగ్ మనం పోలేకపోయినా మధ్యాహ్నం వెళ్దాం. మనకు నచ్చిన టైంలో మన అనుకూలంగా ఎప్పుడు కావాలన్నా చేసుకున్న బిజినెస్ ఏదన్నా ఉందంటే మనకు డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే, మహాలక్ష్మి మంత్ర మాత్రమే, మల్టీ లెవెల్ మాత్రం 3 కూడా ఒకటేనండి. కాబట్టి అందరం కూడా ఈ విధంగా తెలుసుకొని దానికోసమే మనం అందరం కూడా డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోవాలి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసుకోవాలి. మహాలక్ష్మి మంత్రం చేసుకోవాలండి. ఇయన్నీ కూడా గుర్తుపెట్టుకోనండి. ఆదాయం కోసం అద్భుత అవకాశం. ఆల్రెడీ కూడా అండి మన క్యాటలాగ్ బుక్‌లో 18 నంబర్ పేజీ ఉంది. ఇది ఎన్ని సార్లు డిస్కస్ చేసుకున్నా, దీన్ని ఎంత బాగా డిస్కస్ చేసుకున్నా అంత అద్భుతంగా మార్కెట్‌లోకెళ్ళిన నంబర్ 1 లీడర్‌గా మనం వెళ్తామండి. బయట మనకొచ్చింది జనరల్ షాప్‌లో కావచ్చు, మెడికల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, కిరాణా కావాలంటే కిరాణా షాప్‌కెళ్ళాలి. మెడిసిన్ కావాలంటే మెడికల్ షాప్‌కెళ్ళాలి. అగ్రికల్చర్ ప్రొడక్ట్‌లు అంటే అగ్రికల్చర్ షాప్‌కెళ్ళాలి. వెటర్నరీ కావాలంటే వెటర్నరీ కావాలండి. కానీ బయటొచ్చింది ఎంఆర్‌పికి ఒకటి కొంటే ఒకటే ఇస్తారు. అదేవిధంగా అదర్ కంపెనీలు కూడా కంపారిజన్ చేసుకోవచ్చు మనము. ఏ కంపెనీ కూడా మన భారతదేశంలో ఏదో 2, 3, 4 రకాల ప్రొడక్ట్‌లు 1+1 ఇస్తున్నారు గానీ, ఇన్ని ప్రొడక్ట్‌లు కూడా 1+ అనే ఏకైక కంపెనీ ఏదైనా అంతే కేవా, కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. దానికోసమే మనం వచ్చింది కేవాను చూజ్ చేసుకోవాలి. బయటొచ్చింది జనరల్ స్టోర్‌లో కావచ్చు, మెడికల్ షాప్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, అదర్ కంపెనీ కావచ్చు. ఎంఆర్‌పికి ఒకటి మాత్రమే ఇస్తారు. కేవా స్టోర్ చేంజ్ చేయడం ద్వారా ఒకటి కొంటే ఇంకోటి లైఫ్ టైమ్ ఇస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే కేవా, కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. దానికోసమే మనం కేవాని చూజ్ చేసుకోవాలి. అదేవిధంగా డబ్బులు ఏమీ వెనక్కి రావు.
అదేవిధంగా బయట మన కిరాణా షాపులో కానీ మెడికల్ షాపులో కానీ ఏమన్నా కొన్నామంటే సింగల్ ఎంపీ కూడా మనకు డబ్బులు కావండి. మనకు ఇక్కడ కేవా స్టోర్లో మనం పర్చేజ్ చేసామంటే మనకు కొన్ని ప్రొడక్ట్లకు 1+1 ఇస్తూ మళ్ళీ బిజినెస్ పాయింట్లు ఇస్తూ మళ్ళీ ఆఫర్ ఇస్తూ లీగల్గా టీడీఎస్ కట్ అయ్యి కొంత డబ్బులు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక వ్యక్తి వచ్చింది, ఒక 2 మెడిసిన్ వచ్చింది, ₹1000 కొన్నాడు, 400 బిజినెస్ పాయింట్లు వచ్చాయంటే 1+1 అంటే ₹1000 వస్తూ ₹1000 మళ్ళీ ఒకటి ఫ్రీగా ఇస్తూ 400 పాయింట్లకు మనం సింపుల్గా వచ్చింది 5% కమిషన్ అంటే ₹20 ఇస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉంది కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. దానికోసం మనం కేవాని చూస్ చేసుకోవాలండి. అదేవిధంగా థర్డ్ పాయింట్, టీవీ, పేపర్, యాడ్స్ వల్ల మనకు ధర పెరుగుతుంది. ఇప్పుడు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైతే ప్రొడక్ట్లు తయారు చేస్తారో మ్యానుఫ్యాక్చర్ కావచ్చు, మార్కెటర్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా డీలరు, సబ్ డీలరు, హోల్సేలరు, రిటైలరు, కస్టమరు అదేవిధంగా అన్ని 6 రకాల చేతులు మారే కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంట్లో ఏదైనా వస్తువు వచ్చింది ₹5 తయారయ్యే వస్తువు బయట మార్కెట్కి వచ్చి 6 చేతులు మారే కొద్దిగా ₹5 పెంచుకుంటూ పెంచుకుంటూ 5 రెట్లు 6 రెట్లు అమౌంట్ పెరిగిపోతుంది. అల్టిమేట్గా కస్టమర్ మనమే కొనాలి. ఆ డబ్బులంతా బటన్ మనకే పడుతుంది. కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. బయట కంపెనీకి వచ్చింది ఇట్లా డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీలో కూడా కొన్ని కంపెనీలు వచ్చింది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, ఓన్ R&D ఉండదు, ఓన్ సైంటిఫిక్ బోర్డు ఉండదు, మార్కెటింగ్ వేరే ఉంటుంది, బ్రాండ్ వేరే ఉంటుంది, కానీ రేటు మాత్రం విపరీతంగా ఉంటుంది. కారణం ఏంటంటే మనందరికీ కూడా ఈ డౌట్ రావచ్చు. 8 సంవత్సరాలు నేను ఇవన్నీ పే చేసాక చెప్తున్నాను, ఎందుకు మీరు 1+1 ఇస్తున్నారో డౌట్ రావచ్చు అండి. మన కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఓన్ R&D ఉంది, ఓన్ సైంటిఫిక్ బోర్డు ఉంది. ఎవరి మీద మనం డిపెండ్ కానవసరం లేదు. అందుకోసమే మనం గర్వంగా 1+1 ఇస్తున్నాం. బయట ఎవరు కూడా ఇవ్వరండి. దానికోసమే మనకు వచ్చింది. మనకు ప్రొడక్ట్లో మనమే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాం కాబట్టి మన డబ్బులు మనకే ఇస్తున్నారు కాబట్టి అది దానికోసమే మనం కేవాను ప్రమోట్ చేయాలి. అదేవిధంగా ఇల్లు గడపడానికి డబ్బులు సంపాదించాలి. విలాసవంతమైన ఇల్లు కారు కొనుక్కోవడానికి కేవలం మాత్రమే మనం చేయాలి. లగ్జరీ కార్లు కొనడం కోసం చాలా కష్టం అవుతుంది. బయట మార్కెట్లో విల్లాలు కార్లు కొనడానికి ఏకైక మార్గం ఏదైనా ఉంటే డైరెక్ట్ మన కేవా కైపో స్టోర్ కొనడం వల్ల విలాసవంతమైన కార్లు కొనుక్కోవచ్చు. విల్లాలు కొనుక్కోవడానికి మన కేవా కైపో ఇండస్ట్రీ రెడీగా ఉంది. మనం ఎంత డబ్బులు కావాలన్నా మీకు డబ్బులు గని రెడీగా ఉంది. మనం ఎంత సంపాదించుకోవడానికి అంతా కూడా మన ఎండీ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దానికోసమే మనం కేవా స్టోర్ను చూస్ చేసుకోవాలి. అదేవిధంగా ఉండే ఊర్లో విలాసవంతమైన జీవితం ఉండలేము. అదేవిధంగా విదేశీ యాత్రకు మనం ఫ్రీగా వెళ్ళవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ అండి, మనకు వచ్చిందే ఇప్పుడు అందరికీ కూడా తెలుసు, మీరు 67 రోజుల టైం బాండ్ ఉంది. ఇంకా కూడా మనకు అక్టోబర్ 10 కాలం వరకు మనందరికీ కూడా ₹1,05,000 ₹7,000 కిట్లు 15 కిట్లు పర్చేజ్ చేసి బిజినెస్ పాయింట్లు అప్డేట్ చేసి ఎవరైతే ₹1,05,000 పర్చేజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా బిజినెస్ పాయింట్లు అప్డేట్ చేసుకొని మనకు థైరాయిడ్ కావచ్చు, హెల్త్ కావచ్చు, దాదాపు 109 రకాల కిట్లు ప్లస్ అగ్రికల్చర్ కిట్ ఒకటి మొత్తం 110 రకాల కిట్లు రెడీగా ఉన్నాయి. ఆ కిట్లు ప్రమోట్ చేసుకొని కేవలం 67 రోజుల కాలంలో మనం ₹1,05,000 బిజినెస్ చేసి బిజినెస్ ప్లాన్లు అప్డేట్ చేసిన వాళ్ళు కూడా విదేశీ యాత్రకు మనం వెళ్ళడానికి ఫ్రీగా మీకు ఎయిర్పోర్ట్ పోయినప్పటి నుంచి అప్ అండ్ డౌన్ ఛార్జెస్, ఫ్లైట్ టికెట్స్, తిరగడానికి మొత్తం అంతా ఇస్తున్నామంటే దానికోసమే కేవాన్ చూస్ చేసుకోవాలండి. బయట కంపెనీలో కావచ్చు, అదర్ మార్కెట్లో కావచ్చు, ఇంత ఫ్రీగా మనకి ఎక్కడ ఇచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే మేము కూడా రీసెంట్గా 2023లో మేము వెళ్ళడం జరిగింది. అప్పుడు వచ్చింది 1,00,000 పాయింట్లు 2 నెలలు చేశాము. అదేవిధంగా డబ్బులు కూడా 50% మేము వెళ్ళుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చింది మన ఎండీ గారి దయతో, అప్లైన్ యొక్క ప్రమోట్తో మీ అందరికీ కూడా రావాలనే ఉద్దేశంతో, విదేశీ యాత్రకు చాలా మంది రావాలనే ఉద్దేశంతో కేవలం తక్కువ కాస్ట్తోనే ₹1,05,000 ప్రమోట్ చేస్తే మన ప్రొడక్ట్లు అమ్మగలిగితే 3 లక్షల పైన ప్రొడక్ట్ వస్తుంది. 37,500 బిజినెస్ పాయింట్ వస్తాయి. దాదాపు వచ్చింది ₹1,06,500 మనం కొంటే థాయిలాండ్ 3 నైట్స్ 4 డేస్ కాస్ట్ వచ్చింది ₹60,000 పెట్టుబడి కంపెనీ. అదేవిధంగా అప్లైన్కి వచ్చే చైర్మన్ ఫండ్ కోత ద్వారా మీకు వస్తుంది ఇస్తానంటే దానికి అదే కారణం వచ్చింది. మీరందరూ కూడా విదేశాలకు రావాలి, ఫ్రీగా చూడాలనే ఉద్దేశంతో ఇస్తున్నారు కాబట్టి దానికోసం విలాసం అని చెప్పి కేవాను చూస్ చేసుకోవాలి. ఇంటి ముందు ఉండే హోటల్లో కూడా మనము కొనలేమండి. బయట మార్కెట్లో స్టార్ హోటల్లో అకామిడేషన్, ఫుడ్ తినడానికి కేవా స్టోర్ చూస్ చేసుకోవాలి. హాస్పిటల్కి పోతే అప్పుల పాలు అయిపోతాం. అదేవిధంగా కేవాలో మనకు వచ్చింది హెల్త్ ప్రొడక్ట్లు మనకు ప్రమోట్ ఇస్తున్నారు. హాస్పిటల్కి పోయి ఆస్కారమే ఉంటుంది. ఎందుకంటే మన సెల్ బిజినెస్ పాయింట్ మీద ఆఫర్ ఇస్తున్నారు. ఫుడ్ సప్లిమెంట్ మనం వాడతాం, హెల్తీగా ఉంటాం కాబట్టి కేవా చూస్ చేసుకున్నామంటే మనం హాస్పిటల్కి పోవడం అవసరమే లేదు. జీతం కోసం జీవితాలు అంకితం చేయాలి. జీవితాలు సంతోషం కావడం కోసం ప్రతినిత్యం మనం వాడే వస్తువులు కొనే షాపు మార్చితే సరిపోతుంది. మనకి ఎంత డబ్బులు కావాలన్నా కొనొచ్చండి. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 20 సంవత్సరాలు చదవాలి. 20,000 నుంచి 2 లక్షల వరకు వర్కింగ్ లైఫ్ కొరకు మనం కేటాయించాలి. 2 అంకెలకు అంతకన్నా ఎక్కువ కుటుంబాలు సహాయం చేస్తే
మనకు 2 లెగ్స్ జనరేషన్ కదండీ. లెఫ్ట్‌లో ఒకరిని, రైట్ ఒకరిని చూజ్ చేసుకొని ఎక్కువ మంది, ఎక్కువ కుటుంబాలకు సాయం చేశామంటే, డూప్లికేషన్ ఇలా చూసుకున్నామంటే, తరతరాలు మన పిల్లలు, మన పిల్లలు, మన పిల్లల ఆదాయం కోసము కేవలం చూజ్ చేసుకోవాలి. ఎంత కష్టపడి పని చేసినా చాలామంది చాలని జీతంతో లైఫ్ స్టైల్ బతుకుతున్నామండి. రెగ్యులర్‌గా షాపింగ్ చేస్తూ ఉంటే హైజీన్ లైఫ్ స్టైల్ పొందడానికి కేవలం చూజ్ చేసుకోవాలి. ఎంప్లాయ్‌మెంట్ కోసం ఎప్పుడైనా పోటీ పడుతూ ఉండాలి. ఉద్యోగం కావాలంటే మనకొచ్చింది 5 పోస్టులు ఉంటే మనం 50 మంది ఉంటాం. కష్టమవుతుందండి. ఇక్కడ ఎంతమందికి కావాలన్నా రూ. 1,00,000 ఆదాయం కోసం సంపాదించడానికి మన కేవా స్టోర్ రెడీగా ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రూ. 1,00,000 మీకు ఇన్కమ్ రావాలంటే కేడర్‌తో సంబంధం లేకుండా ఏ టీమ్‌లో 3,00,000 బిజినెస్ పాయింట్లు, బి టీమ్‌లో 3,00,000 బిజినెస్ పాయింట్లు మీకు మ్యాచ్ అయితే రూ. 1,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకుల లోన్‌లో ఆల్మోస్ట్ లైఫ్ అంతా అయిపోతుందండి. అదే 7 అంకెల బ్యాంక్ బ్యాలెన్స్ కోసం, మెయింటైన్ కోసం కేవాస్‌ను చూజ్ చేసుకోవాలి. రిస్క్ జరిగితే ఫ్యామిలీ సపోర్ట్ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కొనాలి. రిస్క్ జరిగినా సంపాదన ఆగదు. ఎందుకంటే వన్స్ ఒకసారి ఐడియా అయిపోయిన తర్వాత టీమ్ క్రియేట్ అయిపోయిందంటే మనకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా వాళ్ళకు నామినీ 3 జనరేషన్‌కి ఆటోమేటిక్‌గా జనరేషన్ అయిపోతుంది. టీమ్ ఫార్మ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా మనకు వచ్చింది బయటొచ్చింది పాలసీ కడితేనే డబ్బులొస్తుంది. కానీ ఇక్కడ రిస్క్ అనేది ఉండదు. మనకు రిస్క్ జరిగినా కూడా మనకొచ్చే ఇన్కమ్ ఆదాయం ఆగదండి. పెద్దగా పెట్టుబడి పెట్టినా వ్యాపారంలో సక్సెస్ అవుతామో గ్యారంటీ లేదు. తక్కువ పెట్టుబడితోనే హై సక్సెస్‌ఫుల్ వ్యాపారం కావడానికి కేవలం చూజ్ చేసుకోవాలి. బయటన్నీ కూడా కెమికల్ ప్రొడక్ట్‌లు వస్తున్నాయి. మన దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్‌లు మనకు లభిస్తున్నాయి. ఆర్థిక సాయం చేస్తే తిరిగి వస్తాయని గ్యారంటీ లేదు. ఇక్కడ మాట సాయం చేస్తే విన్ విన్ సిట్యుయేషన్ మనం వచ్చింది సక్సెస్ అవుతామండి. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, జ్ఞానం, పరపతి వేరే వాళ్ళకు ఉపయోగిస్తే అప్పుడు మీకు పోటీగా ఇంకొందరు తయారవుతారు. మీరు ఈ వృత్తిలో నైపుణ్యం సంపాదించుకుంటే రిచ్ అవుతారు కేవా స్టోర్‌లో. దానికోసమే మీరొచ్చింది మంచి సబ్జెక్ట్ జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, 1-to-1 మీటింగ్ ద్వారా కావచ్చు, ఎల్‌డిపి ద్వారా కావచ్చు, బూట్ క్యాంపుల ద్వారా కావచ్చు, సబ్జెక్ట్ నేర్చుకొని మీ టీమ్‌కి అందరికంటే మీకు తెలియజేశామంటే మనకొచ్చింది కాంపిటీషన్ లేకన్నా వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళని ఎదగనియొచ్చు. మనం ఎదగడానికి కోసం కేవలం చూజ్ చేసుకోవాలి. అదేవిధంగా బయట షాపుల్లో షాపింగ్ చేసి తరతరాలుగా రిచ్ కాలేము. ఇక్కడొచ్చిందే మనకొచ్చింది ఎవ్రీ మంత్ కావాల్సిన నిత్యావసర వస్తువులు, హెల్త్ ప్రొడక్ట్‌లు అన్నీ కూడా మనం ప్రమోట్ చేస్తే మనకు ఆదాయం వస్తుంది. 1+1 వస్తుంది. ఇక్కడ రిస్క్ మరియు నష్టపోయే ఆస్కారం చాలా తక్కువండి. ఎందుకంటే చాలా ఎక్కువండి. జనరల్ స్టోర్‌లో, మెడికల్ షాపు, అగ్రికల్చర్, వెటర్నరీలో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్‌గా మేము అగ్రికల్చర్ రైతులకొచ్చింది బయటొచ్చింది. మా ఇక్కడ ఫెర్టిలైజర్ షాప్‌లో కొట్టడం జరిగింది. మాకు తెలిసిన రిలేటివ్. దాదాపు పంటకొచ్చింది డోసేజ్ ఎక్కువైన తర్వాత మొత్తం అంతా కూడా కాపుకొచ్చిన పంటంతా కూడా దాదాపు 10,00,000 లాస్ అయిపోయింది. కానీ ఇక్కడొచ్చింది మన దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్ మనం ఇస్తున్నాం కాబట్టి ఇక్కడొచ్చింది నష్టపోయే ఆస్కారం ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకొచ్చింది క్వాలిటీ గానీ, క్వాంటిటీ గానీ ఒకవేళ మనకి ఎక్కువైనా కూడా ఏమి ఇబ్బంది రాదు. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో మీ ముందర నేనే కనపడుతున్నాను సక్సెస్ అయిన లీడర్‌గా. కాబట్టి దానికోసమే కేవాను చూజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క అవకాశం మనందరికీ ఉంటుందండి. కాబట్టి ఎందుకంటే ఉన్న వాస్తవాలు తెలుసుకొని, మనందరం కూడా యుటిలైజ్ చేసుకొని, మనం నెట్వర్క్ మార్కెటింగే ఎందుకు చూజ్ చేసుకోవాలి, అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఎవరి కోసం చేయాలి, ఎందుకు కేవలం చూజ్ చేసుకోవాలి, బయట కంపెనీలు కొనడం వల్ల మనకి ఏం లాభం వస్తుంది, అయన్ని విషయాలు కూడా మనం తెలుసుకొని, తూచ తప్పకుండా పాటించి ఇంప్లిమెంట్ చేశామంటే 100% గొప్ప సంస్థలో మనం ఉన్నాం. గొప్ప ఇండస్ట్రీస్‌లో మనం ఉన్నాం. దేశ సైనికుల్లాగా మనం వచ్చింది సేవకులాగా మనకు ఇండియన్ ఉత్పత్తులు వాడుతూ దేశ సైనికులుగా మనం కాపాడవచ్చు. మనం ఎంత డబ్బులు కావాలన్నా తీసుకోవచ్చు. మనకొచ్చింది హెల్త్ ప్రాబ్లమ్ ఏమి రాకున్నా మనకొచ్చింది అన్నీ కూడా చేసుకోవచ్చండి. దానికోసమే కేవలం చూజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి సువర్ణ అవకాశం. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మీకు అనుభవంతో పని లేదు, ఏమి లేదు. త్రికరణ శుద్ధితో, ఆత్మవిశ్వాసంతో ఎవరైతే సిన్సియర్‌గా ఉన్న వాస్తవాలు మీకు తెలుసుకునే టీమ్‌కి తెలియజేశారంటే వాళ్ళు నంబర్ 1 సక్సెస్‌ఫుల్ లీడర్‌గా అవుతారు. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశం యుటిలైజ్ చేసుకొని దానికోసమే మనందరం కూడా కేవలం చూజ్ చేసుకోవాలి. డైరెక్ట్ మార్కెటింగ్ చూజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం వచ్చింది ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేయడానికి మీరందరూ సన్నద్ధులు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఓకే అండి. థ్యాంక్ యూ.